నరసాపురం లేసులు ఎంతో స్పెషల్. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. అంటే నరసాపురం లేస్లకి ఎంతటి ప్రఖ్యాత ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రత్యేకతే ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆకర్షించింది. తన తాజా మన్ కీ బాత్ లో వీటిపై ప్రత్యేకంగా చర్చించారు ప్రధాని మోడీ. నరసాపురం లేస్ల ప్రత్యేకత ఏంటంటే వాటి సున్నితమైన పనితనం, రంగుల కలయిక, సాంప్రదాయక డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయితే ఇవి పూర్తిగా చేతులతో ప్రత్యేకమైన నైపుణ్యంతో అల్లినవి. అత్యంత నాణ్యమైన పత్తి దారాలు, వివిధ పరిమాణాల స్పెషల్ సూదులు ఉపయోగిస్తారు. ఇక డోలీలు, దిండు కవర్లు, బెడ్ స్ప్రెడ్లు, టేబుల్ రన్నర్లు, పర్సులు, మొబైల్ కవర్లు, ఇక స్టోల్స్ వంటివి తయారు చేస్తారు. ఇవి కేవలం ఉపయోగకరమైన వస్తువులే కాక కళాత్మక ప్రతీకలు కూడా. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమై 150 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఇది పేదరికంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఇటీవల వీటికి జిఐ ట్యాగ్ లభించేలా చేసింది ఏపీ సర్కార్. ఇది నాణ్యతకు, ప్రత్యేకతకు నిదర్శనం. ఎన్నో దశాబ్దాల నుంచి యుఎస్, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వేలాది మంది మహిళా కళాకారులకు ఇది జీవనోపాధి కల్పిస్తోంది. వీటి ప్రత్యేకతని 2.5 దశాబ్దాల క్రితమే గుర్తించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2000 సంవత్సరంలో నరసాపురం లేస్ పార్క్ ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు తీసుకున్న చొరవను డిఆర్డీఏ సద్వినియోగం చేసుకొని భారతదేశంలోనే తొలి లేస్ పార్కును నరసాపురంలో అభివృద్ధి చేసింది. లేస్ పార్క్ ఏర్పాటుతో ఉత్పత్తుల విక్రయానికి కొంతమేర వ్యవస్థ ఏర్పడడంతో పాటు కళాకారులకు నేరుగా మార్కెట్ చేరువైంది. తరతరాలుగా మహిళలే ఈ అరుదైన హస్తకళను కాపాడుతూ వచ్చారని, ఇప్పుడు దీనికి కొత్త హంగులు చేర్చి ఆధునికంగా ముందుకు తీసుకెళ్తున్నారని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ కు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తింపు ఇవ్వడంపై మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.